Hello Kushikam Jams, how are you all? ఈ రోజు మనము 2019 TSET కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్న సిరీస్ లో పార్ట్ 19 అయితే చెప్పుకోబోతున్నాము. ఇంతకుముందు మనం పార్ట్ 18 వరకు చెప్పాము. పార్ట్ 18 వరకు మనము 66 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసాము. ఈ రోజు 67th క్వశ్చన్ నుంచి డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ నుంచి మనకి క్వాంటమ్ మెకానిక్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం అనమాట. క్వాంటమ్ మెకానిక్స్ అనేది నాకు పర్సనల్ గా గొంతు పట్టేసుకుంటుంది. ఈ కాన్సెప్ట్ నాకు ఎన్నిసార్లు రివైజ్ చేసినా మళ్ళీ డౌట్స్ అయితే వస్తూనే ఉంటాయి నాకు. సో నాకు పర్సనల్గా ద హార్డెస్ట్ పార్ట్ అనేది క్వాంటమ్ మెకానిక్స్ అనమాట. ఎస్, నాకు తగ్గట్టుగానే నాకైతే ఒక క్వశ్చన్ దొరికింది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు చెప్పగలరేమో చూద్దాము. సో ఆ క్వశ్చన్ ఏంటి, దాన్ని ఎలా డిస్కస్ చేస్తున్నాం అనేది చూసే ముందు లెట్ us start today's video starting with the question number 67. and yes, క్వాంటమ్ కెమిస్ట్రీ గురించి ఆర్ క్వాంటమ్ మెకానిక్స్ గురించి అందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, ఏ క్వశ్చన్ అడిగినా సరే క్వాంటమ్ కెమిస్ట్రీలో ఆర్ క్వాంటమ్ మెకానిక్స్లో మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది, వన్ వే ఆర్ ద అదర్ వే, రైట్? సో అలాగే పట్టుకోవడం మాత్రం చాలా చాలా కష్టం అని అయితే చెప్తారు. నో, ఐ నో నా పర్సనల్గా అయితే నేను కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటాను క్వాంటమ్ మెకానిక్స్ గురించి. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ ఏ ఫార్ములా ఏ వాల్యూ అనేది ఇచ్చారు మనకు. సో a ఈక్వల్ టు d/dx డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు. b వాల్యూ అనేది x³ అనేది ఇచ్చాడు. అయితే ఫైండ్ a అండ్ b, ఈ రెండింటిని వాల్యూ అయితే ఫైండ్ చేయమన్నాడు. సో వాల్యూస్ -1, x³ 2x² అండ్ 3x అనేది ఇచ్చారు. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అనేది మనం చూసినప్పుడు, మనం క్వాంటమ్ మెకానిక్స్ లో ఎప్పుడైనా సరే రెండు ఫంక్షన్స్ ని మనం ఇలాగా తీసుకున్నప్పుడు దాన్ని మనము ఒక ఆపరేట్ ద్వారా మనము ఎక్స్పాండ్ చేస్తాము. సో ఎప్పుడైతే ఒక ఆపరేట్ ని మనం ఇలా తీసుకుంటామో, స్క్వేర్ బ్రాకెట్ ఎప్పుడైతే ఎంక్లోజ్ చేస్తామో, దాని సాల్వ్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే, సో ఏవైతే రెండు తీసుకున్నామో మనం కోఆర్డినేట్స్ అనొచ్చు ఏవైనా సరే, AB మైనస్ BA, ఓకే, A క్యాప్ B క్యాప్ మైనస్ B క్యాప్ A క్యాప్ అలా తీసుకుని ఆపరేటర్ 5 అనమాట. మనకు ఇక్కడ 5 అనేది మనం క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి నేను పైన నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో అలా తీసుకుంటే నాకు ఇలా తీసుకున్నప్పుడు A క్యాప్ B క్యాప్ అంటే ఏంటి, A క్యాప్ అనేది నాకు d/dx of x³ కదా, x³ మైనస్ x³ ఆఫ్ d/dx అనమాట. ఓకే, సో 5 అనేది నేను నెగ్లెక్ట్ చేశాను కాబట్టి రెండు వైపులా, సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ దాట్. అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ d/dx ఆఫ్ x³ అంటే మనకి ఫార్ములా తెలుసు, 3x² మైనస్ x³ ఇంటూ 0 కాన్స్టెంట్ అనేది తీసుకుంటాం. d/dx అనేది డైరెక్ట్ 0 అయిపోతుంది కాబట్టి, సో మనకి ఆన్సర్ వచ్చేసి 3x² అవుతుంది అనమాట. ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకే, ఈ ఫార్ములా తెలిస్తే మాత్రమే మనం ఇది సాల్వ్ చేయగలుగుతాము. ఈ ఫార్ములా ఎప్పుడైతే తెలీదో అప్పుడు మనకి ఆన్సర్ అనేది చేయడం ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ 68th question. A particle of mass m is confined in two-dimensional box having the lengths a and 2a తీసుకున్నాడు. వాట్ ఈజ్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ? దానికి సంబంధించి గ్రౌండ్ స్టేట్ లో ఎంత ఎనర్జీ ఉంటుంది అనేది అడుగుతున్నాడు. ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, ఒకటి a అండ్ 2a అన్నాము. సో 2a అనేది ఇలా ఉంది, a అనేది ఇలా ఉంది, 2-dimensional బాక్స్ అన్నాడు కాబట్టి ఇలా ఉంటుంది. సో ఒకవేళ మనము గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ ఇన్ 2-dimensional బాక్స్ కి ఫార్ములా అనేది మనకు తెలుసు. ఏం తెలుసు, E ఈజ్ ఈక్వల్ టు మనకి n² బై 8ml² అనేది అయితే ఫార్ములా. ఇది ఫార్ములా ఎప్పుడు, వెన్ వీఆర్ హ్యావింగ్ ద 2-dimensional బాక్స్ విత్ యూనిఫామ్ లెంత్. అంటే 2-dimensional అన్నబట్టి 2 డైమెన్షన్స్ ఉండాలి. సో ఒకవేళ ఇది కనుక స్క్వేర్ బాక్స్ అయి ఉంటే, అంటే రెండు వైపుల లెంత్ ఈక్వల్ గా ఉండుంటే మనము ఈ ఫార్ములాతో అయితే యూజ్ చేస్తాము. కానీ ఇప్పుడు మనకి తీసుకునేది రెక్టాంగులర్ బాక్స్ కాబట్టి అప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది, మాడిఫైడ్ ఫార్ములా వస్తుంది. E ఈజ్ ఈక్వల్ టు NL అనేది వేరియబుల్స్ అనమాట. సో NL కాకుండా మిగిలినవన్నీ కూడా కాన్స్టెంట్ కాబట్టి అవి రెండింటిని నేను ఇక్కడే బయట ఉంచేస్తున్నాను. h² బై 8m ఇంటూ n x యాక్సిస్ అనుకుంటున్నాము, LX ప్లస్ n y యాక్సిస్ ఎలా ఉంటుంది బై L y యాక్సిస్ లో ఎంత పొడవు ఉంటుంది అనేది అనమాట. సో ఇది నాకు మాడిఫైడ్ ఎనర్జీ, గ్రౌండ్ స్టేట్ ఎనర్జీకి సంబంధించిన ఫార్ములా ఇన్ 2-dimensional బాక్స్. ఓకేనా, సో ఇలా కనుక తీసుకుంటే నాకు n వాల్యూ అనేది 1, nx ఈక్వల్ టు 1, ny ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 1. అలాగే Lx అనేది నేను a తీసుకుంటున్నాను, Ly అనేది నేను 2 తీసుకుంటున్నాను, ఐ మీన్ 2a తీసుకుంటున్నాను. మనకి a అండ్ 2a ఇచ్చాడు కాబట్టి. సో ఇది నేను కనుక ఈ ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు గ్రౌండ్ స్టేట్ ఎనర్జీ E అనేది నేను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో h² బై 8m అనేది కాన్స్టెంట్ ఉంది, స్క్వేర్ ఉంది కదా L కి, కమాన్
స్క్వేర్ మర్చిపోయాము, ఎల్ స్క్వేర్ ఎల్ ఎక్స్ స్క్వేర్ ఎల్ వై స్క్వేర్. ఓకేనా, 1/l x స్క్వేర్. ఎల్ అంటే ఏంట, ఏ స్క్వేర్ ప్లస్ 1/2a స్క్వేర్ అంటే నాకు 4a స్క్వేర్ అవుతుంది అనమాట. అది 2 స్క్వేర్ అంటే మనకు 4 కాబట్టి 4a స్క్వేర్ అవుతుంది. సో హెచ్ స్క్వేర్ బై 8m ఇంటూ ఏ స్క్వేర్కి 4a స్క్వేర్కి నాకు ఎల్సిఎం వచ్చేసి 4a స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 4a స్క్వేర్ అనేది ఎల్సిఎం ఉంది కాబట్టి ఇక్కడ 4 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఇది 4 ప్లస్ 1. ఎల్సిఎం కాడా ఎలా కట్టాలో చెప్పడం అంటే చాలా కష్టం కదా, మనందరికీ తెలుసు. సో నేను అది పెద్దగా డిస్కస్ చేయట్లేదు. ఐ నో. బై 4a స్క్వేర్ అనేది అయితే వచ్చింది. సో నేను దీన్ని సింప్లిఫై చేసినప్పుడు నాకు ఏమొచ్చింది, 5h స్క్వేర్ డివైడెడ్ బై 32ma స్క్వేర్ అనమాట. సో నాకు ఇచ్చిన వాటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ వచ్చేసి 5h స్క్వేర్ 32ma స్క్వేర్ ఏది ఉంటుందో అది రైట్ ఆన్సర్. సో ఇది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద Hamiltonian ఫర్ హీలియం ఆటమ్ under perturbation theory is given by h cap equal to h naught cap plus h dash cap అనేది ఇచ్చాడు. where h dash is the first order perturbation and h dash is in atomic units. దాని అటామిక్ యూనిట్స్ లో ఎలా చెప్తాము అనేది అడుగుతున్నాడు. సో ఇది ఇంతకీ వీడు perturbation theory అనేది ఏంటి అంటే used for the helium atom, Schrodinger equation కి సంబంధించి యూజ్ చేస్తాము బై అప్లయింగ్ ద కూలుంబ్ ఫోర్సెస్ అండ్ ఆల్. కూలుంబ్ ఫోర్సెస్ అవన్నీ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్తాము. సో ఇక్కడ ప్లస్ ఇది యాక్చువల్గా 2r1 ప్లస్ 2 మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది, మైనస్ కామన్ తీయకపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది అనమాట. సో 2r2 అనేది అయితే వస్తుంది. సో యాక్చువల్గా ఇది ఏదైతే ఫార్ములా చెప్తున్నామో ఇది h0 కి సంబంధించిన ఫార్ములా అనమాట. ఓకేనా, సో వాడు అడిగింది h0 కాదు h డాష్ కాబట్టి h డాష్కి సంబంధించిన ఫార్ములా ఇలా ఉంటుంది. సో h డాష్ విల్ బి ఈక్వల్ టు 1/r12 అంటాము. ఈ 1/r12 అంటే ఏంటి అంటే మోడ్ ఆఫ్ r1 మైనస్ r2 అనమాట. ఇది ఫార్ములా. ఓకే, సో ఇన్ అటామిక్ యూనిట్స్ ఇట్ ఈస్ గివెన్ బై 1 బై మోడ్లెస్ ఆఫ్ r1 మైనస్ r2. దాన్ని మనము r12 అనేది అయితే చదువుతాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఈ నెక్స్ట్ డే కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ క్వశ్చన్ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోట్లేదు, నెక్స్ట్ వీడియోలో ఈ క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాను. 71 ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. అంటే ఇక్కడ నుంచి మనకి ఏమంటే టర్మ్ సింబల్స్ అవి వస్తున్నాయి కాబట్టి టర్మ్ సింబల్ ఇలా ఎందుకు వచ్చింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్గా చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో ఓకేనా, సో ఈ క్వశ్చన్ పేపర్ డిస్కషన్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఏమాత్రం ఉపయోగం ఉంది మా ప్రిపరేషన్కి, కొంచెం రివైజ్ అవుతుంది, లేదా తెలిసిన కాన్సెప్ట్ అయినా కొత్త అప్రోచ్లో నేర్చుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి. ఇలా కెమిస్ట్రీ కోసం తపనగా ఆర్ ఇంట్రెస్టెడ్గా నేర్చుకోవాలి అని కానీ, లేదంటే ఈ ఎగ్జామ్ కంపల్సరీగా క్రాక్ చేయాలి అని టార్గెటెడ్గా ఉన్న వాళ్ళకైతే దీన్ని తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సీ యూ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.